హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రోజు వచ్చి April 21 మండే రోజు వచ్చింది. యాక్చువల్ లాస్ట్ వీక్ కొంచెం గ్యాప్ తీసుకున్నాను, నేను ట్రేడ్స్ ఏం తీసుకోలేదు. సో మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. ఇవాళ రోజు వచ్చి నిఫ్టీలో మనకి మన సెటప్ ప్రకారం ఇక్కడ ఒక జోన్ అనేది క్రియేట్ అయింది. ఈ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను నేను, అంటే ఇక్కడ ఎంట్రీ వచ్చిండదు మనకి. నాకు ఇక్కడ ఇంకో రివర్సల్ కనిపించింది. సో నేను ఈ జోన్ మార్క్ చేసుకున్నా. మళ్ళీ పేషెంట్గా వెయిట్ చేస్తాం, మళ్ళీ ఈ జోన్ ఇక్కడ రీటెస్ట్ అవ్వడానికి. ఎవెన్చువల్లీ ఇక్కడ స్టార్ట్ అయిన మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాల్సింది. నా ఎంట్రీ వచ్చేసి ఈ క్యాండిల్ దగ్గర ఉండేది. నా స్టాప్ లాస్ వచ్చి సమ్వేర్ అరౌండ్ ఇక్కడ, కొంచెం దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇక్కడ ఉంటుంది మన స్టాప్ లాస్ అనేది. సో మార్కెట్ అయితే కాస్త మన డైరెక్షన్ నడిచింది, బట్ టార్గెట్ అయితే హిట్ కాలే. సో వచ్చింది తీసుకుందాం మనం. మనకి ట్రేడింగ్లో ఎక్కువ కూడా ఎంత వచ్చింది అంత తీసుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు టార్గెట్ హిట్ అవుతుంది అని పెట్టుకుని వచ్చే కనుక ఎంత వచ్చిన కాడికి తీసుకెళ్ళడం అనేది ఒక తెలివైన పని. సో ఎవెన్చువల్లీ ఒకవేళ నాకు మార్కెట్ కొంచెం అటు ఇటు తిరిగి ఈ జోన్ టెస్ట్ అయి ఉంటే నేను ఒకవేళ పుట్ సైడ్ ట్రేడ్ తీసుకునేవాడిని, బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. బట్ ఎనీవేస్ ఇది ఒక డీసెంట్ ట్రేడ్. ఇది ఒక సింగిల్ లాట్కి ఆల్మోస్ట్ 1500 ప్రాఫిట్స్ వచ్చిండేవి, అంటే ఆల్మోస్ట్ 14% ROI. బట్ నేను నిఫ్టీలో ఇవాళ ట్రేడ్ చేయలేదు, ఎందుకంటే నాకు ట్రేడ్ ఇక్కడ ఆయిల్లో దొరికింది. ఈ కొత్త ట్రేడింగ్ స్టైల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే, నా ఈ కాన్సెప్ట్స్ అనేవి ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటికనే కాదు, స్టాక్ ఆప్షన్స్ కూడా వర్కౌట్ అవుతాయని ప్రూవ్ చేయడానికి. సో ఈ ఆయిల్ ఇండియా అనే స్టాక్లో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నాకు ఎంట్రీ దొరికింది 11:30కి. యాజ్ యూ కెన్ సీ బ్లూ ఆరో మార్క్ అంటే ఎంట్రీ అన్నట్టు. ఇది నేను పెట్టిన ఆరో మార్క్స్ కావు, ఈ బ్లూ కానీ రెడ్ కానీ నేను పెట్టిన ఆరో మార్క్స్ కాదు, దాన్ని ఆటోమేటిక్గా మీకు చూపించే ఆరో మార్క్స్. సో మీకు కనిపిస్తుంది అక్కడ సెల్ 1075 10:30. సో నా ఎంట్రీ వచ్చేసి 11:30కి అయింది, నా ఎగ్జిట్ వచ్చి 11:35కి అయింది. ఇవాళ అయితే ప్రస్తుతం సిటీసీగా వచ్చింది. కాస్ట్ ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. మరీ పెద్ద ప్రాఫిట్స్ కాదు, మరీ చిన్న ప్రాఫిట్స్ కాదు, బట్ అలా అని చెప్పి లాస్ అయితే వెళ్ళలేవు. ఇవాళ ట్రేడ్ అయితే మన డైరెక్షన్ నడిచింది, బట్ మనకు అంత ప్రాఫిట్స్ అయితే రాలేదు. సో అసలు నా అనాలిసిస్ ఏంటి, ఈ నిఫ్టీకి ఏం అనాలిసిస్ వాడుతున్నాను, ఈ స్టాక్ ఆప్షన్స్కి ఏం అనాలిసిస్ వాడుతున్నాను, వీటిని మార్కెట్ ఎట్లా చూస్తున్నాను ఏమైనా తెలుసుకోవాలంటే, ఇక్కడ ఇది మన కోర్స్ అండి. ఈ కోర్స్లో మనకి 2 రకాలుగా డివైడ్ చేసి పెట్టాను నేను. ఒకటి ఓన్లీ అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ మాత్రమే కావాలి అనుకుంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ అనే కాలంలో ఉంది. ఆల్మోస్ట్ అరౌండ్ 5000 రూపీస్ ఛార్జ్ చేస్తుంది దానికి. బేసిక్స్ నుంచి నాకు కావాలి అనుకుంటే అందులో రిస్క్ మేనేజ్మెంట్ అని, ట్రేడ్ మేనేజ్మెంట్ అని, ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు కూడా ఎంట్రీ ఎగ్జిట్స్ అనేవి ట్రేడింగ్లో హార్డ్లీ ఒక 25% ఉంటుంది, మిగిలిన 75% మనకి ఈ మేనేజ్మెంట్లోనే ఉంటుంది. ఆ ట్రేడ్ మేనేజ్మెంటే కానీ, రిస్క్ మేనేజ్మెంటే కానీ, పొజిషన్ సైజింగ్ కానీ, వీటిలోనే 70% ఉంటుంది. సో ఇవన్నీ నేర్చుకోవాలి. మళ్ళీ కాస్త స్టెబిలిటీ ఎట్లా తెచ్చుకోవాలి, మైండ్ సెట్ ఎట్లా మార్చుకోవాలి, అవన్నీ వచ్చి బేసిక్స్ నుంచి ఉంటుంటాయి. ఆ బేసిక్స్ వచ్చి అరౌండ్ 10,000 ఛార్జ్ చేస్తాను నేను. సో ఈ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దీన్ని వాట్సాప్ చేయండి. మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, మీకు ఎట్లాంటి కోర్స్ కావాలనుకున్నారు చెప్తే దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ అగైన్ దిస్ ఈజ్ మై వెరిఫైడ్ PNL. ఇవాళ రోజు వచ్చి ఆల్మోస్ట్ 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇంకో చెప్తా అనుకున్నాను నేను, ఇవాళ రోజు ఒకటి చెప్తా అనుకున్నా. ఇదిగోండి, ఇది మనకి ఈ క్వాడ్రంట్ ఏదైతే కనిపిస్తుందో, మనం దీన్ని ఒక బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. ఎప్పుడు కూడా బిగ్ లాస్ అనేదాన్ని కంప్లీట్లీ మనం మన ట్రేడింగ్ స్టైల్ నుంచి తీసేయాలి. ఒక్కసారి బిగ్ లాసెస్ అనేదాన్ని తీసేస్తే మనం వీఆర్ లెఫ్ట్ విత్ స్మాల్ లాస్, స్మాల్ ప్రాఫిట్ అండ్ బిగ్ ప్రాఫిట్స్. బిగ్ ప్రాఫిట్స్ కనుక పరిగెత్తద్దండి, ఎందుకంటే నెల రోజుల్లో మహా అయితే ఒక రోజు వస్తుంది. ఆ పెద్ద ప్రాఫిట్ అనేది మహా అయితే హార్డ్లీ 1 డే వస్తుంది మొత్తం 1 మంత్లో. సో మనం ఏం చూసుకోవాలంటే ఏదో స్మాల్ లాసెస్ ఆర్ స్మాల్ ప్రాఫిట్స్, ఈ రెండింటిని మనం కవర్ చేసుకోగలిగితే ఎట్లాగే నెలకు ఒకసారి వస్తుంది. కాబట్టి దీన్ని కంప్లీట్లీ అవాయిడ్ చేస్తే మనం అనేది మంత్ ఎండ్లో గ్రీన్ క్లోజ్ అవుతుంది. సో దీనికి ఏంటంటే చిన్న చిన్న ప్రాఫిట్ తీసుకున్నా కానీ దాన్ని ఎంజాయ్ చేసుకుని బయటకు వచ్చేసేయాలి తప్ప పెద్ద పెద్ద వాటి కోసం గ్రీడినెస్కి పోయి అట్లా ఉన్న వాటిని పోగొట్టుకోకూడదు. ఇవన్నీ కూడా యాజ్ ఐ సెడ్ ఇవి కాస్త ఈ ట్రేడ్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ వీటి కిందకి వస్తాయి. సో ఇలాంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్లో. ఇన్స్టిట్యూషన్ ట్రేడింగ్లో కూడా అసలు పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ట్రేడ్ చేస్తున్నారు, అవన్నీ ఈ ఆర్డర్ బ్లాక్స్ అంటే ఏంటి, ఇదిగోండి ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది దీని ఆర్డర్ బ్లాక్ అంటారు. ఈ చిన్న రెక్టాంగిల్ అయితే మార్క్ చేస్తాను, ఇది బుల్లిష్ ఆర్డర్ బ్లాక్. ఈ పైన కనిపించేదో బేరిష్ ఆర్డర్ బ్లాక్. అసలు దీన్ని ఎట్లా మార్క్ చేస్తాను కరెక్ట్ నేను అనుకున్న దగ్గర మార్కెట్ ఎట్లా రివర్స్ అయింది, ఇవన్నీ కావాలంటే ఈ ఆర్డర్ బ్లాక్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి, మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ ఉంటుంది.